హలో మావా, వెల్కమ్ టు డే 26 ఆఫ్. మీరు ఏదో ఒక రోజు ఎంఎల్ ఇంజనీర్ అవుతారు బాబు, అవుతారు. లాస్ట్ 2 వీడియోస్ నుంచి మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మనం నేర్చుకునే టాపిక్స్లో ఏంటి, ప్రతిసారి ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన ఫైల్లో మ్యానిపులేషన్స్ ఏమైనా ఉంటే పర్ఫామ్ చేయాలి. మ్యానిపులేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైల్ని క్లోజ్ కూడా చేయాలి. ప్రతిసారి క్లోజ్ చేయడం అంటే మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ మర్చిపోయామనుకోండి, ఖాతం గార్బేజ్ వాల్యూస్ అన్నీ వచ్చి మన ఫైల్లోనే దూరిపోతాయి. ఇలా మర్చిపోయే ఛాన్స్ ఉంది కాబట్టే మనం క్లోజ్ అని యూజ్ చేయకుండా ప్రతిసారి ఒక ఆల్టర్నేటివ్ ఉంది మనకి. ఏంటి తొందర చెప్పు 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 ఆల్టర్నేటివ్ ఏంటి చెప్పు. వెయిట్ చెప్తా. ఆల్టర్నేటివ్ ఏంటంటే విత్ అనే కీవర్డ్. ఈ విత్ అనే కీవర్డ్ని మనం ఫైల్ని ఓపెన్ చేసే ముందు పెట్టామనుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్. మనం ప్రతిసారి ఫైల్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకు కావాల్సిన మ్యానిపులేషన్స్ పర్ఫామ్ చేసుకొని రన్ చేసేసుకోవచ్చు. ఇది ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా సింపుల్. రండి ట్రై చేద్దాం. నేను డైలీ ఓపెన్ చేసినట్టు ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను, బట్ ఈ కేసులో విత్ అనే కీవర్డ్ని ఓపెన్ చేసే ముందు ప్లేస్ చేస్తున్నాను. ఈ కేసులో నేను ఫైల్ని క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, నేను రన్ చేస్తున్నాను, డేటా అనేది ప్రింట్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒక్కసారి ట్రై చేయండి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.